ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 అండ్ 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప క్షేత్రంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం అందజేసిన తానంకి వీరభద్రరావు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్లో క్షుద్ర పూజలు అవాస్తవం అంటున్న ఎస్ఐ జబీర్, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ మోహన్ కృష్ణ. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో రేపటితో ముగియనున్న పవిత్రోత్సవాలు. ఈ నెల 30వ తేదీన శాంతి కళ్యాణం. గోదావరిలో భర్తను కోల్పోయిన కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం అందజేసిన జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం నందు అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉపాలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కేసర రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆలయ శాశ్వత కమిటీ సభ్యుడైన తానంకి వీరభద్రరావు దంపతులు ₹1,00,000 విరాళంగా అందజేసినట్లు తెలిపారు. దసరా నుంచి మాలాధారణ స్వాములకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదానం ఏర్పాటు చేసినట్లు, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దసరా శరన్నవరాత్రులు ఉదయం, సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని, మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపడుతున్నట్లు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మన వెంకటేశ్వరరావు, కొల్లెప్పర కృష్ణారావు, గొంట్ల ఏడుకొండలు, మాల్యాద్రి రెడ్డి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి, రొక్కం తదితరులు పాల్గొన్నారు. గురువాయగూడెం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ శరన్నవరాత్రుల సందర్భంగా రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, అంటే దసరా నవరాత్రులు అన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవంగా ఇక్కడ దసరా నవరాత్రులు అమ్మవారి పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవస్థానంలో శ్రీ సరస్వతి అమ్మవారు, వేద గాయత్రి సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో భాగంగా ప్రతిరోజు కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు మొదటి రోజు అవతారం. అట్లా బాల, గౌరీదేవి, ఆ గౌరీదేవి తర్వాత గాయత్రి మాత, అన్నపూర్ణేశ్వరి, ఆ తర్వాత మహాలక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు, రాజరాజేశ్వరి వరకు కూడా మొత్తం కూడా ఈ 9 అవతారాలు చక్కగా అమ్మవారి యొక్క షోడశ ఉపచార పూజలతో భాగంగా, కుంకుమార్చలతో భాగంగా చక్కగా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఆ మూలా నక్షత్రం రోజు అందరికీ కూడా సామూహికంగా అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామి శరణప్ప. మనం ఈ గురువాయగూడెంలో వేంచేసి ఉన్న ఈ అయ్యప్ప దేవాలయంలో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం 45 రోజులు చేస్తున్నారు. అది విజయదశమి నాడు మొదలుపెట్టి 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామండి. అందుకే ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి మన ప్రసాద స్వీకరించి స్వామివారి కృపకు ప్రార్థులుగా కోరుతున్నాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిన వగ్గవారు పుల్లారావు గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు నిత్యము కూరగాయలు దాతగా నిలబడి ముందుండి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అలాగే చాలామంది భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి తన యొక్క సహాయక సహకారం ఇచ్చి స్వామివారి కృపకు ప్రార్థులుగా కోరుతున్నాం. ఈరోజు మన తానంకి వీరభద్రరావు గారు మన అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఆల్రెడీ ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. స్వామి శరణయ్యప్ప. శ్రీ గురువాయగూడెంలో వేంచేస్తున్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం నందు ఉపాలయమైన జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఆలయం నందు 3వ తారీఖు మొదలుకొని 12వ తారీఖు వరకు కూడా దేవి శరణాత్రులు జరుగుతున్నాయి. అలాగే మా యొక్క ప్రధాన అర్చకులు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతాయి. అలాగే మాలాధారణలు జరుగుతున్నాయి. ఇక్కడ రోజును 12వ తారీఖు దసరా నుంచి మాలాధారణ స్వాములందరికీ కూడా ఈ యొక్క ఆలయం నందు ఆలయం నందు అన్నదాన ప్రసాదం జరుగుతుంది. స్వాములందరూ కూడా ఇది గమనించి
వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాం. రాయగూడెం గ్రామంలో వేయించేసిన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో మనకి దేవీ నవరాత్రుల సందర్భంగా మనకి ఇక్కడ 9 రోజులు కూడా మన కార్యక్రమాలు అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన ఆలయంలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా తానికి భద్రం గారు, వీరభద్రం గారు, విజయ్ కుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో శాశ్వత చందాదారులుగా 1,1016 విరాళం ఇచ్చి ఈ రోజున రసీదు పొంది ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ మణికంఠ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని సర్వదా కోరుకుంటున్నాం. 2 రోజుల పాటు తిరుపతి జిల్లాలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనుంజయ్ వై చంద్రచూడ్ పర్యటించారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో శ్యామలారావు ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ధనుంజయ్ వై చంద్రచూడ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, అధికారులు ఘనంగా వీడ్కోలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం మానవతామూర్తి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సభ్యత్వ సొమ్ము జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు అయినాల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, సెంట్రల్ కమిటీ మెంబర్ మహంకాళి రంగాప్రసాద్, జిల్లా కన్వీనర్ త్రిపుర, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ఈసీ సభ్యులు దల్లి ఆంజనేయరెడ్డి, కండవల్లి ఆశీర్వాదం, రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, ఎలికే తాతారావు, గంధం గోపాలకృష్ణ, కర్పూరం వెంకన్నబాబు, ఆడిట్ చైర్మన్ డికే రెడ్డి పాల్గొన్నారు. తల్లాడ నేతాజీ శ్రీనివాస్ మానవతా సభ్యత్వం తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం కొత్తపేటలో ఉంటున్న అహ్మద్ బాషా ఇటీవల కొవ్వూరు గోదావరిలో ప్రమాదవశాత్తు మరణించారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 5,000 రూపాయలు, ఈసీ సభ్యులు మొగల్నిడి శ్యామ్ 5,000 రూపాయలు బాషా భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ పాల్గొన్నారు. అల్లూరి రామకృష్ణ గారి ద్వారా మా నోటీస్కి వచ్చింది. బాజీ గారు చనిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయినారు. అలాగే వారి పాపకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి మా మానవతా ఉపాధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ గారు 5,000, అలాగే మగనూడి శ్యామ్ గారు మా మానవతా అవేర్నెస్ కమిటీ సభ్యులు 10,000 రూపాయలు ఈరోజు వారికి చిరు సాయంగా మేము వచ్చి అలాగే దాతలు ఎవరైనా ఉంటే చాలా చిన్న కుటుంబం, సదాబు గారి మున్సిపాలిటీలో కూడా చేస్తారు. ఇది మామూలు చాలా చిన్న కుటుంబం, ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే వీళ్ళు ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కెవి ప్రసాద్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, సెక్రటరీ, సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా జంగారెడ్డిగూడెం మండలాన్ని అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మండల రెవెన్యూ అధికారి స్లేవజోజీ, మండల విద్యాశాఖాధికారి రాములు, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీఓ బ్యూలా, సూపర్వైజర్ విజయలక్ష్మి, మండల పరిపాలన అధికారి చుక్కా గోపాలకృష్ణ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారు బొట్టాయిగూడెం రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగాయని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఆదివారం వచ్చిన మెసేజ్లు నిజం కాదని జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ తెలిపారు. వాట్సాప్ లో వచ్చిన సందేశాలను సమాచారం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి జంగారెడ్డిగూడెం సిఐ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ జబీర్ చేరుకుని పరిశీలించారు. కేవలం ఓ వాహనానికి దిష్టి తీసే నిమిత్తం పసుపు, కుంకుమ చల్లి గుమ్మడికాయ కొట్టడం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ల ద్వారా అసత్య ప్రచారాలను పోస్టులు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే మెసేజ్లు షేర్ చేయాలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా వచ్చిన మెసేజ్లపై ఆయా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు పోస్టు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ,
ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. పోలీసు కేసు నమోదు చేశారు. ఆ ఉద్యోగిని మరింత కఠినంగా శిక్షించాలని ఆదివాసీ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో బొట్టాయిగూడెం సెంటర్లో నిరసన ర్యాలీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు సరియం రామ్మోహన్ పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు ఈ విషయంపై ఘాటుగానే స్పందించాయి. కేవలం విద్యార్థినులు ఉండే వసతి గృహాలలో, విద్యా సంస్థలలో కేవలం మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మొదటి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ హాజరయ్యారు. ఆసుపత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఉత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. స్థానికంగా వైద్యులు అందుబాటులో ఉంటే వైద్య సేవలు మరింత త్వరితగతిన అందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 100 పడకల ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని అన్నారు. అత్యవసర సేవలు 100 సేవలపై ఆరా తీశారు. మానవత దృక్పథంతో పనిచేయాలని అన్నారు. వైద్యులు అందించే వైద్య సేవల విషయంలో కమిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు అందించే విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైద్యం అందక ఎవరూ మరణించకూడదని, మీ కుటుంబ సభ్యులుగానే చూసి వైద్యం అందించాలని అన్నారు. రాత్రి వేళలో ఏరియా హాస్పిటల్లో పోలీస్ గస్తీ ఉండేలా చూసుకోవాలని ఎస్ఐను ఆదేశించారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, అభివృద్ధి విషయంలో ప్రజలకు అందించే సేవలపై కూడా రాజీ పడే ప్రసక్తి లేదని అన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు గత కేసులలో అనుమానాస్పద వ్యక్తులకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలిగితే సీట్లు తొలగించేందుకు అధికారులకు సిఫార్సు చేస్తామని జంగారెడ్డిగూడెం సిఐ మోహన్ తెలిపారు. గత కేసులలో నిందితులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా కొనసాగుతుందని అన్నారు. సదరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర నేతృత్వంలో ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో సదరు వ్యక్తులకు సిఐ మోహన్ కృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏలూరు అమీనపేటలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజన నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఎటువంటి సౌకర్యంలు లేకపోయినా భయపడకుండా తన దృష్టికి తీసుకురావచ్చని చెప్పగానే బీసీ వసతి గృహంలో బాలికలు బాత్రూమ్ డోర్లు కొన్నిటికి సరిగా లేవని, అలాగే వర్షం వస్తే పైనుంచి వర్షం నీరు పడుతుందని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరగా వాటిని మరమ్మతు చేయిస్తామని చెప్పారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్వి నాగరాణి, ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి, తహసీల్దార్ శేషగిరి, డీసీపీఓ సూర్య చక్రవేణి, కార్పొరేషన్ డీఈ తాత తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవపేతంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయంలో ఆదివారం విశ్వక్సేన పూజతో పాటు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం పుణ్యహవచనం, విశేష హోమ కార్యక్రమాలతో పాటు నవకుంభ ఆరాధన వంటి పూజా కార్యక్రమాలు యాగశాలలో నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులకు నవకలశ స్నపనంతో పాటు వివిధ అభిషేక ద్రవ్యాలతో, పంచద్రవ్యాలతో అభిషేకాలు చేశారు.
అనంతరం ఆలయంలో ప్రధాన ద్రోమూర్తికి ఇతర దేవతామూర్తులకు పవిత్రములను సమర్పించారు. మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శ్రీ వైఖానస ఆగమనయుక్త యజ్ఞ బ్రహ్మ పానంగిపల్లి సత్యపవన కుమారాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు శ్రద్ధాభక్తులతో జరిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు ఉదయం జరిగే పవిత్ర అవరోహణ, పూర్ణాహుతి, శాంతి కళ్యాణంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయని రాంబాబు తెలిపారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनधराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धना प्रचोदयात् सदेवदेवस्य नित्योत्सवपक्षोत्सवमासोत्सवसंवत्सरोत्सव पुष्पोत्सवो शरदोत्सवज्येष्ठोत्सवादि आहारभोजादिभवन्तो महान्तो नास्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु नास्तु జంగారెడ్డిగూడెం పట్టణ నడిబొడ్డున వేంచేసి ఉన్న గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం దసరా శరన్నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు, ఉదయం సాయంత్రం విశేష పూజాది కార్యక్రమాలు, కుంకుమ పూజలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొని తరించాలని కోరారు. గంగానమ్మ అమ్మవారి ఆలయం సన్నిధిలో దేవీ నవరాత్రులు రేపు అక్టోబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభం 12వ తారీఖు వరకు జరుగుతున్నాయి. కానీ భక్తులందరూ తమ తమ గోత్రనామాలతో పడి పూజలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రతి భక్తుల సహకారాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో సాయంత్రం 6 గంటల నుండి ఏ అవతారంతో అయితే ఉన్నారో అమ్మవారు ఆ అవతార మూర్తికి శాంతి హోమ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే అమ్మవారి తేజస్సు మహిమ ఇంకా ఎక్కువ కావాలని, అమ్మవారి యొక్క విరాజమానంగా వర్ధిల్లాలని, దేవాలయాలు విరాజమానంగా వర్ధిల్లాలని ఈ శాంతి హోమ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతోంది. అలాగే 7వ తేదీ సోమవారం రోజున ఉదయం 10:30 గోపూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గోపూజా కార్యక్రమంలో వేలాది మంది కూడా పాల్గొనందరూ కూడా ఆరాధించి అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య నాయకులు ప్రగలపాటి కాశీ తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుండి వాసవిమాత అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు కన్నుల పండుగ ప్రారంభమవుతాయని అన్నారు. ప్రతిరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు, ఉదయం సాయంత్రం సమయాల్లో కుంకుమ పూజలు సైతం జరపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏం చేస్తున్న శ్రీ వాసవిమాత అమ్మవారి దసరా మహోత్సవాలు రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఇక్కడ జరగడానికి ఆలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు నిర్ణయించారండి. ప్రతిరోజు ఉదయం పూజలో కూర్చుంటారండి, పొద్దుట సాయంత్రం కూడా కూర్చుంటారు. అలాగే 12వ తారీఖున లాస్ట్ రోజున 12వ తారీఖున దశమి బయట పూజ, జంచెట్ పూజ ఉంటుందండి. అందరూ వచ్చి వారి యొక్క కోరికలు కోరుకుని అమ్మవారిని తీర్చవలసిందిగా కోరుచుంటారండి. అలాగే భక్తులందరూ సమర్పించిన చీరలు మొత్తం ఇవన్నీ కూడా 13వ తారీఖున అన్నప్రసాద కార్యక్రమం తదుపరి ఇక్కడ వేలంపాటు జరిగిందండి. అలాగే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గ్రామోత్సవం జరిగిందండి. మేళతాళాలతో, బాణసంచాలతో
జరుగునండి. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా చదువుకునే పిల్లలకి అందరికీ కూడా సెలవులు కాబట్టి వారి యొక్క సమయాన్ని ఈ గుడికాడ వెచ్చించవలసిందిగా విద్యార్థులకి అందరికీ కూడా నా మనవి చేసుకుంటున్నామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపులో పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా కామన్ గిఫ్ట్ తోటి ఇక్కడ ఆలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు పురమాయించారండి. అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే ఇస్తారని చెప్పి మేము చెప్పడం జరుగుతుందండి. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వచ్చే పండుగలకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప క్షేత్రంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం అందజేసిన తానంకి వీరభద్రరావు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్లో క్షుద్ర పూజలు అవాస్తవం అంటున్న ఎస్ఐ జబీర్. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ మోహన్ కృష్ణ. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో రేపటితో ముగియనున్న పవిత్రోత్సవాలు. ఈ నెల 30వ తేదీన శాంతి కళ్యాణం. గోదావరిలో భర్తను కోల్పోయిన కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం అందజేసిన జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.